తెలంగాణలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యూఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెలో సెక్రటేరియట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు యూఎస్ఎఫ్ఐ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యూఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడారు. తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ విద్యార్థుల సమస్యలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయని విమర్శించారు. విద్యా వ్యవస్థలో మార్పులు వస్తాయని ఆశించిన విద్యార్థులు తల్లిదండ్రులకు నిరాశ మిగిలిందన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీలు, సరిపడా భవనాలు లేకపోవడం, నాసిరకం ఆహారం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని రాష్ట్ర కార్యదర్శి మాదన్ తిరుపతి అన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ అక్కడ కూడా అనేక సమస్యలు నెలకొన్నాయని ఆరోపించారు. యూఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము సెక్రటేరియట్ దగ్గరికి వస్తూ ఉంటే పోలీసులను పెట్టి ఈ రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. విద్యారంగంలో ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అది ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేము విద్యార్థులకే నేరుగా అకౌంట్లో ఇస్తామని చెప్పి అతను ఒక తెలివి తక్కువ ఆలోచనను ఈ రోజు ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ముందు విడుదలయ్యాలని చెప్పి అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్లో కేవలం 400 మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఫెసిలిటీ ఉంది, కానీ 1500 అని చెప్పిండు. మరోవైపు సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించింది లేదు. ప్రభుత్వ స్కూళ్లలో 27,000 పాఠశాలల్లో